ఈ రీసెంట్ మార్కెట్ ఫాల్లో నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ 20% లాస్ అయింది. ఈ ఫాల్లో చాలా ఇన్వెస్టర్స్ పానిక్ అవుతున్నారు కాబట్టి మేము ఒక అనాలిసిస్ చేసాం. హిస్టారికల్గా మార్కెట్ ఫాల్ అయినప్పుడు కంపేర్ టు నిఫ్టీ 200 ఇండెక్స్, నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఎంత ఎక్కువ లాస్ అయింది, ప్రీవియస్గా మొమెంటమ్ 30 ఇండెక్స్ లాస్ అయినప్పుడు ఇన్వెస్టర్స్కి ఫ్యూచర్లో ఎంత ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చిందని ఒక అనాలిసిస్ చేసాం. నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ 38,173 ప్రైస్ నుంచి 30,761 ప్రైస్కి ఫాల్ అయింది. సెప్టెంబర్ 2024 నుంచి మార్కెట్ కరెక్షన్ స్టార్ట్ అయ్యాక ప్రతి ఈక్విటీ ఫండ్ ఫాల్ అయింది. మినిమం 1% నుంచి మాక్సిమం 27% వరకు లాస్ అయ్యాయి. అన్నిటికంటే ఎక్కువగా మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఫండ్ 27% లాస్ అయింది. క్వాంట్ పిఎస్యూ ఫండ్ 22% లాస్ అయింది. హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ 21% లాస్ అయింది. హెచ్డిఎఫ్సి నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్ -19.73% లాస్ అయింది. టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ -18.9% లాస్ అయింది. నిప్పాన్ ఇండియా నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్ -18.4% లాస్ అయింది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ -18.3% లాస్ అయింది. మోతీలాల్ ఓస్వాల్ ఫోకస్డ్ ఫండ్ -18% లాస్ అయింది. ఎస్బీఐ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్ -18% లాస్ అయింది. ప్రతి ఇండియన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లాస్ అయింది. సెక్టార్ ఫండ్స్ అండ్ థెమాటిక్ ఫండ్స్ ఎలాగో లాస్ అవుతాయి, వాటి కోసం పెద్ద డిస్కషన్ కూడా లేదు. అండ్ మార్కెట్ ఫాల్ కానీ కంటిన్యూ అయితే ఇందులో చాలా ఫండ్స్ రికవర్ కూడా అవ్వవు. ఈ ఫండ్స్ అన్ని పక్కన పెడితే నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్ మాత్రం ఆల్మోస్ట్ 20% లాస్ అయింది. మొమెంటమ్ ఫండ్స్ ఫస్ట్ టైం 2021లో లాంచ్ అయినప్పుడు ఎవరు ఈ ఫండ్స్ని నమ్మలేదు. కానీ 2023లో ఈ ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసి చాలామంది ఈ ఫండ్స్లో ఇంట్రెస్ట్ చూపించారు. స్పెసిఫిక్గా ఐటీ ఎంప్లాయీస్ ఈ స్ట్రాటజీలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. రీజన్ ఏంటి అంటే మొమెంటమ్ ఫండ్స్కి యావరేజ్ రిటర్న్స్ మోర్ దెన్ 20% ఉన్నాయి లాంగ్ టైం పీరియడ్లో. ప్లస్ ఈ ఫండ్స్ ఆటోమేటిక్గా ఎవ్రీ 6 monthsకి రీబ్యాలెన్స్ అవుతాయి. ఆ టైం పీరియడ్కి ఏ సెక్టర్స్ అయితే ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయో ఆటోమేటిక్గా ఈ ఫండ్ అందులోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ప్లస్ ఇది ఇండెక్స్ ఫండ్ కాబట్టి మేనేజ్మెంట్ రిస్క్ ఉండదు. ఫ్రంట్ రన్నింగ్ ఇష్యూస్ కానీ, ఎక్కువ ఏవిఎం ఇంక్రీజ్ అవ్వడం కానీ, ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ అవ్వడం కానీ, ఫండ్ మేనేజర్ చేంజ్ అవ్వడం కానీ, ఈ రీజన్స్ ఏవి ఈ ఫండ్కి ఎఫెక్ట్ అవ్వవు. సో ఈ ఫండ్ లాంగ్ టైం పీరియడ్లో మంచి రిటర్న్స్ ఇస్తుందని చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఈ ఫండ్లో ఇంట్రెస్ట్ చూపించారు. ఈ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే యూటీఐ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ ఫస్ట్ టైం లాంచ్ అయినప్పుడు ఎవరు ఈ ఫండ్ని రికమెండ్ చేయలేదు. ఆ టైం పీరియడ్లో నేను యూట్యూబ్లో వీడియో చేశాను దట్ ఈ ఫండ్ హిస్టారికల్గా మంచి రిటర్న్స్ ఇచ్చింది, ఫ్యూచర్లో కూడా బాగుంటుంది అని. 2021లో ఈ ఫండ్ లాంచ్ అయినప్పటి నుంచి 2024 వరకు నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ 156% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 200 ఇండెక్స్ 89% రిటర్న్స్ ఇచ్చింది. 2021 నుంచి మా క్లయింట్స్ అందరికీ ఈ ఫండ్ రికమెండ్ చేసాం అండ్ ఆబ్వియస్లీ వాళ్ళందరికీ మంచి రిటర్న్స్ వచ్చాయి. సో మొమెంటమ్ ఫండ్స్కి హైప్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ యూటీఐ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్. దీంతో పాటు టాటా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్ వల్ల కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే సెప్టెంబర్ 2024 నుంచి ప్రెజెంట్ 18th Jan 2024 వరకు నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఆల్మోస్ట్ 20% లాస్ అయింది. ఈ లాస్ చూసి చాలామంది ప్యానిక్ అవుతున్నారు. సో ఈ వీడియోలో నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ రీసెంట్ మార్కెట్ ఫాల్లో ఎలా రిటర్న్స్ ఇచ్చింది, ఇందులో ఉండే స్టాక్స్ అన్నీ ఎంత పర్సెంటేజ్ ఫాల్ అయ్యాయి, అండ్ హిస్టారికల్గా మార్కెట్ ఫాల్ అయినప్పుడు కంపేర్ టు నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఎంత ఎక్కువ పర్సెంటేజ్ ఫాల్ అయింది, ఆ తర్వాత ఎలా రికవర్ అయిందని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్లో టోటల్ 30 స్టాక్స్ ఉన్నాయి. అండ్ ఇందులో హైయెస్ట్ లాస్ అయిన స్టాక్ ఏంటి అంటే 197 పేటిఎం స్టాక్. అది ఇందులో అలొకేషన్ 1.42% ఉంది అండ్ ఈ స్టాక్ -54% లాస్ అయింది. సో లాస్ ఎక్కువ ఉన్నప్పటికీ ఈ ఫండ్లో అలొకేషన్ అనేది తక్కువ ఉంది. దీని తర్వాత ఆయిల్ ఇండియా హైయెస్ట్ లాస్ అయింది -38%, కానీ దీనికి కూడా అలొకేషన్ తక్కువ ఉంది, 1% ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ -36% లాస్ అయింది విత్ 2.15% అలొకేషన్. సో ఏ స్టాక్స్ అయితే ఎక్కువ లాస్ అయ్యాయో వాటికి అలొకేషన్ తక్కువనే ఉంది. అండ్ 0.5%తో అన్నిటికంటే తక్కువ బీఎస్సీ ఫాల్ అయ్యింది. సో ఈ డేటా కానీ చూసినట్టయితే మొమెంటమ్ 30 ఇండెక్స్లో అన్ని స్టాక్స్ ఫాల్ అయ్యాయి, ఏ ఒక్క స్టాక్ కూడా ప్రాఫిట్లో లేదు. సో అన్ని స్టాక్స్ ఫాల్ అవడం వల్ల నిఫ్టీ 200 మొమెంటమ్ 30 -19.42% ఫాల్ అయింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 200 ఇండెక్స్ -11.8% ఫాల్ అయింది. అండ్ నిఫ్టీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ -10.95% లాస్ అయింది. సో కంపేర్ టు నిఫ్టీ 200 అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఆల్మోస్ట్ 9% ఎక్కువ ఫాల్ అయింది. కానీ ఓన్లీ నిఫ్టీ 200 మొమెంటమ్ 30లోనే అన్ని స్టాక్స్ ఫాలో అవ్వలేదు. ఈవెన్ నిఫ్టీ 50లో కూడా ప్రతి స్టాక్ ఫాలో అయింది. నిఫ్టీ 50లో -52%తో ఇండస్ఇండ్ బ్యాంక్ హైయెస్ట్ ఫాలో అయింది అండ్ -6.9%తో ఐచర్ మోటార్స్ అన్నిటికంటే తక్కువ ఫాలో అయింది.
సో ఓన్లీ మొమెంటం 30 కాదు, నిఫ్టీ 50లో కూడా అన్ని స్టాక్స్ ఫాలో అయ్యాయి. అండ్ నిఫ్టీ 50 కూడా సెప్టెంబర్ 24 నుంచి టిల్ జాన్ 18th -11.08% లాస్ అయింది. కంపేర్ టు నిఫ్టీ 50 ఎందుకు మొమెంటం 30 ఎక్కువ ఫాలో అయింది అంటే, నిఫ్టీ 50 ఇండెక్స్ 21 మార్చ్ నుంచి 78% ప్రాఫిట్ ఇస్తే నిఫ్టీ 200 మొమెంటం 30 ఇండెక్స్ 156% ప్రాఫిట్ ఇచ్చింది. సో ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చింది కాబట్టి లాస్ కూడా ఎక్కువ అయింది కంపేర్ టు నిఫ్టీ 50. 2021లో యూటీఐ నిఫ్టీ 200 మొమెంటం 30 ఇండెక్స్ మీద వీడియో చేసినప్పుడు ఈ ఫండ్లో 1 year టైం పీరియడ్కి అప్ టు 60% వరకు లాస్ రావచ్చని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు. ఆ డేటా చూసి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు, కానీ ఈరోజు వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు. సో మీకు మొమెంటం 30 ఇండెక్స్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి నేను ఒక అనాలిసిస్ చేశాను. ఈచ్ 50 days టైం పీరియడ్లో మార్కెట్ ఫాల్ అయినప్పుడు నిఫ్టీ 200తో కంపేర్ చేస్తే మొమెంటం 30 ఇండెక్స్ ఎప్పుడైనా ఎక్కువ ఫాల్ అయిందా లేదా, ఒకవేళ ఎక్కువ ఫాల్ అయితే అది ఎంత ఎక్కువ ఫాల్ అయిందని ఒక అనాలిసిస్ చేశాను. నిఫ్టీ 200 మొమెంటం 30 డేటా మనకి 2005 నుంచి ఉంది. సో 2005 నుంచి మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఈచ్ 50 days గ్యాప్లో మొమెంటం 30 ఇండెక్స్ ఎలా లాస్ అయిందని మనం చూసినట్టయితే 2008 April 9th నిఫ్టీ 200 -13.95% లాస్ అయితే నిఫ్టీ 200 మొమెంటం 30 -24.77% లాస్ అయింది. అంటే కంపేర్ టు నిఫ్టీ 200 మొమెంటం 30 ఇండెక్స్ -10.8% ఎక్కువ లాస్ అయింది. సిమిలర్గా 2nd Feb 2011లో నిఫ్టీ 200 -10.41% లాస్ అయితే నిఫ్టీ 200 మొమెంటం 30 -15.9% లాస్ అయింది. అంటే మొమెంటం 30 ఇండెక్స్ -5.5% ఎక్కువ లాస్ అయింది. అలాగే 2012 జనవరిలో నిఫ్టీ 200 6% ప్రాఫిట్ ఇస్తే మొమెంటం 30 -0.2% లాస్ ఇచ్చింది. అంటే -6.3% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సిమిలర్గా 2022 జూలైలో అంటే యూటీఐ నిఫ్టీ 200 మొమెంటం 30 ఫండ్ లాంచ్ అయ్యాక నిఫ్టీ 200 ఇండెక్స్ ఫండ్ -9.2% లాస్ అయితే మొమెంటం 30 ఇండెక్స్ -18.3% లాస్ అయింది. అంటే -9% ఎక్కువ లాస్ అయింది. అండ్ 2024 సెప్టెంబర్లో నిఫ్టీ 200 4% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 200 మొమెంటం 30 -1.4% లాస్ ఇచ్చింది. అంటే మొమెంటం 30 ఇండెక్స్ ఫండ్ -6% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు లేదా మార్కెట్ ఫాల్ అయినప్పుడు హిస్టారికల్గా నిఫ్టీ 200 మొమెంటం 30 ఇండెక్స్ కంపేర్ టు నిఫ్టీ 200 ఎక్కువే లాస్ అయింది. ఇంత లాస్ అయినా సరే 2005 నుంచి జనవరి 18, 2025 వరకు లాస్ట్ 20 years టైం పీరియడ్లో నిఫ్టీ 200 మొమెంటం 30 ఇండెక్స్ 2976% ప్రాఫిట్ ఇచ్చింది. వేరస్ నిఫ్టీ 200 ఇండెక్స్ 1013.92% ప్రాఫిట్ ఇచ్చింది. అంటే మొమెంటం 30 ఇండెక్స్ ఆల్మోస్ట్ 2 times ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది కంపేర్ టు నిఫ్టీ 200. సో హిస్టారికల్గా నిఫ్టీ 200 కంటే ఈ ఫండ్ ఎక్కువ లాస్ అయిన ప్రతిసారి ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో ప్రజెంట్ ఈ ఫండ్ 20% లాస్ అయింది కాబట్టి మీరు దీన్ని ఆపర్చునిటీగా తీసుకోవాలి తప్ప ప్యానిక్ అయ్యి సెల్ చేయకూడదు. మీరు ఎక్కువ లాస్ తీసుకునే ఇన్వెస్టర్ కాదు అంటే మొమెంటం ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. దిస్ ఇస్ ద రీజన్ 5 best మ్యూచువల్ ఫండ్స్ ఫర్ 2025 వీడియోలో మొమెంటం ఫండ్స్ని ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే మొమెంటం ఫండ్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, లాస్ అయితే మీరు ప్యానిక్ అయిపోతారు కాబట్టి రికమెండ్ చేయలేదు. మొమెంటం ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఐదర్ మీరు హై రిస్క్ టేకింగ్ ఇన్వెస్టర్ అయి ఉండాలి, లేదంటే మీకు ఒక అడ్వైజర్ కావాలి. మేము 2021 నుంచి మొమెంటం ఫండ్స్ రికమెండ్ చేస్తున్నాం. ఏ రోజు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, సెక్టార్ ఫండ్స్, డిఫెన్స్ ఫండ్స్ ఇవేవి రికమెండ్ చేయలేదు. మోస్ట్లీ ఇండెక్స్ ఫండ్స్ యూజ్ చేసే మార్కెట్ రిటర్న్స్ని బీట్ చేసాం. సో ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి కన్సిస్టెంట్ ఫండ్ కావాలి. ఆ కన్సిస్టెంట్ ఫండ్ కానీ ఎక్కువ లాస్ అయిందంటే దాన్ని ఆపర్చునిటీగా తీసుకోవాలి తప్ప ప్యానిక్ అయి సెల్ చేయకూడదు. సెక్టార్ ఫండ్స్ లాస్ అయినప్పుడు అందులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి రికవర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ మొమెంటం ఫండ్స్ కన్ఫామ్గా రికవర్ అవుతాయి. సో ఆపర్చునిటీగా తీసుకోండి. అండ్ మీరు కానీ మీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని కంపేర్ టు నిఫ్టీ 500 రివ్యూ చేసుకోవాలనుకున్నా, రెగ్యులర్ ఫండ్స్ నుంచి డైరెక్ట్ ఫండ్స్కి కన్వర్ట్ చేయాలనుకున్నా మీరు మా ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో రివ్యూ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీరు కానీ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే 90% కేసెస్లో మీ పోర్ట్ఫోలియో అండర్ పర్ఫార్మే చేస్తుంది. మీ పోర్ట్ఫోలియో నిఫ్టీ 500ని బీట్ చేయదు. 2024లో 300 పైగా పోర్ట్ఫోలియోస్ రివ్యూ చేసాం. అండ్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్న పోర్ట్ఫోలియోస్ 90% కేసెస్లో నిఫ్టీ 500 కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. సో మీ పోర్ట్ఫోలియోలో రెగ్యులర్ ఫండ్స్ ఉన్నట్టయితే మీరు మా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కంపేర్ టు నిఫ్టీ 500 ఏ ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది, ఏ ఫండ్లో ఎక్కువ రిస్క్ ఉంది, ఏ ఫండ్లో తక్కువ రిస్క్ ఉంది, ఓవర్లాప్ ఎలా ఉంది, రోలింగ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి మీ పోర్ట్ఫోలియోకి, ఇవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మీరు కానీ అట్ ప్రెజెంట్ నిఫ్టీ 200 మొమెంటం 30 ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 25% ప్రాఫిట్ అనేది బుక్ అయి ఉంటుంది. ఎందుకంటే 38,000 నుంచి 30,000కి ఫాలో అయింది. సో ఈ రోజు కాకపోతే రేపైనా సరే మళ్ళీ 30,000 నుంచి 38,000 ప్రైస్కి రికవర్ అవ్వాలి.
రికవర్ అయిందంటే మీకు షూర్గా 24% ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది రైట్ టైం. ఇన్వెస్ట్మెంట్ చేయండి, ప్యానిక్ అవ్వద్దు. సో ఇది ఏంటి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ మొమెంటమ్ ఫండ్స్ మీద మీకు ఇన్ డీటెయిల్ అనాలిసిస్ కావాలంటే ఈ ప్లేలిస్ట్ చూడొచ్చు. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ for watching this video. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.